బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫుట్బాల్ స్టార్ లియోనియల్ మెస్సీకి భారీ భద్రతను ఏర్పరిచారు. 3 అంచెల వ్యవస్థతో హై లెవెల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇటు సాయంత్రం 7 గంటలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మెస్సీ టీం అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ 2 టీమ్స్ మధ్య ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ని ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్కి టికెట్ ఉన్న వారు మాత్రమే రావాలి, వాళ్ళని మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి ఇటు పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. టికెట్ లేని వారు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రానున్నాడు మెస్సీ. ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత తను ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తాడు. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా స్టేడియంకి వస్తాడు. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఇటు రేవంత్ రెడ్డి టీం అలాగే ఇటు లియోనెల్ మెస్సీ టీం, మొత్తానికి ఈ టీమ్స్ మధ్యలో జరిగే మ్యాచ్కి టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. అలాగే మ్యాచ్ వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి ఇటు రాహుల్ గాంధీ కూడా రాబోతున్నాడు. సో మొత్తం మీద ఒక రకంగా ఉత్కంఠం నెలకొంది. అలాగే ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక హై సెక్యూరిటీ జోన్ని తలపిస్తున్నాయి. సో మెస్సీని ఒక 3 లేయర్ సెక్యూరిటీస్, అంటే ఆయన చుట్టూ ఒక కమాండర్స్ లాగా మనం చూడొచ్చు, విజువల్లో కనిపిస్తున్నారు చూడండి. ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ, దాని తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ, దాని తర్వాత థర్డ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. సో మరి మొదటగా పోలీసులు తర్వాత ట్రైన్డ్ పర్సనల్స్ ఎవరైనా, తర్వాత ఆయన పర్సనల్ బాడీ గార్డ్స్ ఉంటారా, లేకపోతే మన ఇండియాకి సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ హై లెవెల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఇంకెవరైనా ఉంటారా? మొత్తం మీద 3 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇటు రాహుల్ గాంధీ విజిట్ చేయబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు సీఎం రేవంత్ రెడ్డి. సో ముగ్గురు దిగ్గజాలని చెప్పుకోవచ్చు, ఒక రకంగా ముగ్గురు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు, వీవీఐపీస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వీవీఐస్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా లియోనెల్ మెస్సీని చూడాలి, దూరం నుంచి చూసైనా సాటిస్ఫై అవుదాం, ఆయన ట్రావెల్ చేస్తున్న టైంలో ఆయనను క్యాప్చర్ చేద్దాం అని అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్టే. సో పోలీసులు కూడా అదే చెప్తున్నారు చాలా క్లియర్గా, మీరు అలాంటి పనులు ఎవరు చేయకండి, టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి ఆ మ్యాచ్ని చూసే ప్రయత్నం చేయండి, దూరం నుంచే చూద్దామని అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి, ఇంట్లో కూర్చొని టీవీలో చూసి ఆనందించండి అని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప కాసేపట్లో అసలు ఉప్పల్ స్టేడియంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఇటు లియోనియల్ మెస్సీ ఇండియా టూర్, ఇక్కడ యంగ్స్టర్స్, యంగ్ ఫుట్బాల్ స్పోర్ట్ని మోటివేట్ చేయడానికి, అలాగే యంగ్స్టర్స్ ఎవరైతే ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళతో కలిసి వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడదామన్న ఉద్దేశంతో ప్రస్తుతానికైతే లియోనెల్ మెస్సీ ఇండియాలో గోట్ టూర్ ప్రకారం. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఒకసారి ఉప్పల్ స్టేడియంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప ఉంది, ఒకసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ముగ్గురు వీవీఐపీస్ అని చెప్పుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అలాగే లియోనెల్ మెస్సీ. ఎలా ఉంది సెక్యూరిటీ సిచ్యువేషన్, ఎలా ఉంది? ఇండియాలో ఎక్కడ చూసినా మెస్సీ మ్యానియా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాను. ఇక్కడే రాత్రి 7 గంటల సమయంలో ఇదే గ్రౌండ్ పైన మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఆట ఫుట్బాల్ అనేది ఆడనున్నారు. మన స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు, ముగ్గురు దిగ్గజాలు, ఒకవైపు రాహుల్ గాంధీ, మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కావచ్చు మొత్తం కూడా క్లియర్ చేసి ఎలాంటివి జరగకుండా ఇప్పటికే స్టేడియం మొత్తం ఆధీనంలోకి తీసుకొని 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. జనరల్గా మ్యాచ్లు జరిగినప్పుడు కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకుని, కానీ ఇప్పుడు మెస్సీ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. దట్టు వరల్డ్ వైడ్గా ఫేమ్ ఉండడంతో పెద్ద ఎత్తున తీసుకొని ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 12 గేట్లు ఉంటాయి. 12 గేట్ల దగ్గర సీసీ కెమెరాలు, అదేవిధంగా 3000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం కూడా అడుగడుగున పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న అనంతరం ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారో అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఫోటో సెక్షన్, ఎవరైతే ఇప్పటికే 100 మందిని ఇప్పటికే డిస్ట్రిక్ట్ క్యాబ్ నుండి బుక్ చేసుకున్న వారికి 100 మందిని సెలెక్ట్ చేశారో అందులో 100 మందికి 10 లక్షలు ఎవరైతే కట్టారో వాళ్ళకి సంబంధించి ఫోటోతో పాటు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అక్కడ అనంతరం ఇక్కడికి చేరుకుని 7 గంటలకు చేరుకుంటారు. 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ అనేది సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా
మెస్సీ ఆడనున్నారు. దీనికి సంబంధించి కూడా భద్రత పరంగా ఎలాంటి ఇష్యూస్, ఒకవైపు పెద్ద ఎత్తున ప్రముఖులు కూడా వస్తున్నారు, అటు క్రికెట్ దిగ్గజాలు కావచ్చు అందరు కూడా రావడంతో పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పరిచి ఎలాంటివి జరగకుండా మొత్తం విజువల్స్లో కూడా చూసుకొచ్చి ఇదే స్టేడియంలో ఇదే 7 గంటలు మరికొద్ది గంటలు ఇదే గ్రౌండ్ పైన మెస్సీ ఆడనున్నారు. ప్రధానంగా ఏదైతే 2 టీమ్స్ ఏర్పడ్డారో, ఒకవైపు సింగరేణి ఆర్ఆర్, అదేవిధంగా అపర్ణ మెస్సీ టీమ్స్ తరఫున మెస్సీ ఆడనున్నారు. ఇంకోవైపు సింగరేణి ఆర్ఆర్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు లాస్ట్ 5 మినిట్స్లో ఇద్దరు ఆడతారు. అనంతరం విజేత ఉన్న వారికి మెస్సీ చేతుల విధిగా ఒకవైపు వాళ్ళకు బహుమతి అనేది అందజేస్తారు. మొత్తం మీద ఈ కార్యక్రమంలో మెస్సీ స్నేహితులైనటువంటి రోడ్రిగో అదేవిధంగా లూయిస్ సురేజ్ కూడా పాల్గొంటారు. మొత్తం మీద ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తారా, ఎప్పుడెప్పుడు తన అభిమాన క్రీడాకాన్ని చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకుంటున్నారు అభిమానులు కావచ్చు. మొత్తం పాసెస్ ఉన్న వారు మాత్రమే లోపలికి రావాలి, లేకుంటే అలో చేయరంటూ కూడా ఒకవైపు స్ట్రిక్ట్లీ రూల్స్ పెట్టారు. ఇటు రాచకొండ కమిషనరేట్ మొత్తం కూడా అదనంలోకి తీసుకొని మొత్తం అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 7:30 మ్యాచ్ అనేది ముగుస్తుంది. ముగిసిన అనంతరం తిరిగి ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి విందులో పాల్గొన్న అనంతరం రేపు తిరిగి ముంబైకి వెళ్ళిన మొత్తం కూడా 4 నగరాల్లో ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నారు. కోల్కతాలో ఒకవైపు సందడి కనిపిస్తుంది. ఆయన చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఎలాంటివి జరగకుండా మొదటిసారి ఇటు హైదరాబాద్కు రావడంతో చాలా ఇటు నిర్వాహకులు కావచ్చు, ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు స్టేడియంకి చేరుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారు ఫుట్బాల్కి సంబంధించినటువంటి వాళ్ళతో 15 నిమిషాల పాటు మాట్లాడి అందులో ఉన్నటువంటి మెలకువలు కావచ్చు, ఉన్న కొన్ని సజెషన్స్ ఆ పిల్లలకు ఇస్తారు. ఇచ్చిన అనంతరం లాస్ట్ 5 మినిట్స్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ పాల్గొనున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు ఈరోజు రాహుల్ గాంధీ కూడా రానున్నారు. ఇక్కడ ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ ఆడేటువంటి ఈ మ్యాచ్ని అటు రాహుల్ గాంధీ చూడనున్నారు. మనకు సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నది VIP గ్యాలరీ. ఇక్కడే